శ్రీమాత్రే నమః. ఈరోజు నవరాత్రులలో 4వ రోజు అమ్మవారు కనకదుర్గ అమ్మవారు మనందరికీ కాత్యాయని అనేటువంటి స్వరూపంలో దర్శనమిస్తుంది. చాలా అరుదుగా ఈ యొక్క అవతారంలో మనకి దర్శనమిస్తుంది కనకదుర్గ అమ్మవారు. ఎప్పుడైతే నవరాత్రులలో 9 రాత్రులు కాకుండా 10 రాత్రులు వస్తుందో ఆ ఎక్కువగా వచ్చినటువంటి మరొక్క రోజునే మనకి కాత్యాయని స్వరూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. అయితే ఈ అవతారం యొక్క విశేషం ఏమిటి అంటే, గోపికా స్త్రీలు, యశోదాదేవి, సమస్త గోప బాలికలు అందరూ కలిసి కృష్ణుని చేరుకోవడానికి చేసినటువంటి వ్రతము కాత్యాయని వ్రతము. ఆ కాత్యాయని వ్రతం యొక్క విశేషము చేత వారందరికీ కృష్ణుడు అందినాడు. కృష్ణుడి యొక్క లీలలు వాళ్ళందరూ ఆనందించారు. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క కాత్యాయని అమ్మవారి యొక్క విశేషం ఏమిటి అంటే, ఆవిడ సమస్త ఆవిడ యొక్క విశేషం ఏమిటి అంటే, కాత్యాయన మహర్షికి ఆవిడ దర్శనమిచ్చి ఆ మహర్షి యొక్క కూతురుగా ఉద్భవించింది కాబట్టి ఆవిడకి కాత్యాయని అనేటువంటి పేరు కలిగింది. అయితే ఈ అమ్మవారు అనుగ్రహం చేత పెళ్లి కానటువంటి స్త్రీలకి ఉత్తమమైన పురుషుడు దొరకడము, అలాగే పెళ్లి కానటువంటి పురుషుడికి ఉత్తమ సద్గుణాలతో కూడినటువంటి స్త్రీ దొరకడము, అలాగే వైవాహిక జీవనము అత్యంత సంతోషదాయకంగా ఉండడము ఈ అమ్మవారి అనుగ్రహం తోనే మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహము మనందరికీ కలగాలి. కాబట్టి ఈరోజు ఆ కాత్యాయని అమ్మవారు పసుపు రంగు చీర కట్టుకొని దర్శనమిస్తుంది. ఆవిడికి అత్యంత విశేషంగా మందారపు పుష్పాలతో అర్చన చేయడము చాలా విశేషము. అయితే ఈ అమ్మవారికి పాయసానము లేదా రవకేసరి చేయడం చేత చాలా సంతుష్టురాలవుతుంది. ఈ అమ్మవారికి ఒక చిన్న శ్లోకముతో మనమందరము ప్రార్థన చేద్దాము. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతునః సర్వభూతేభ్యః కాత్యాయనీ నమోస్తుతే. కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతాం దేవి పతిమ్మే కురుతే నమః అనేటువంటి శ్లోకం చేత మంచి వరుడు దొరుకుతారు. శ్రీమాత్రే నమః.